అంత చట్ట ప్రకారం జరిగినట్లు ఉంది కదా. కానీ 1971 జనవరి 13th ఆయన జాబ్ రిజైన్ చేశారు. కానీ దానికి 1 వీక్ ముందు జనవరి 7th ఈయన ఇందిరాగాంధీని గెలిపించుకోవాలని చెప్పి పబ్లిక్ లో స్పీచ్లు ఇచ్చారు. ఇలా గవర్నమెంట్ ఆఫీసర్ని యూజ్ చేసుకోవడం వల్ల, గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ని, గవర్నమెంట్ మిషనరీని యూజ్ చేసుకోవడం వల్ల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్ ని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. దీనివల్ల ఇందిరాగాంధీ గారికి 6 సంవత్సరాల పాటు ఎలక్షన్ లో పాల్గొనే రైట్స్ ని తొలగించేసింది. దీన్ని ఒప్పుకొని ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టులో ఏం జరిగిందంటే నెక్స్ట్ హియరింగ్ వరకు ఆవిడని ప్రైమ్ మినిస్టర్ గా కంటిన్యూ అవ్వమని చెప్పారు. వెంటనే దిగిపోవాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ హియరింగ్ వరకు ఆవిడని ప్రైమ్ మినిస్టర్ గా ఉంచారు. ఇది కోర్టులో జరిగిన సినారియో. బయట సినారియో ఎలా ఉండదంటే, ఒకవైపు కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీకి సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేస్తూ ఉండేవారు, అలాగే అపోనెంట్ కూడా ఇలాగే ధర్నాలు ర్యాలీలు చేస్తూ ఉండేవారు. దీన్ని ఆసరాగా తీసుకొని, దీన్ని అవకాశంగా తీసుకొని జనవరి 25న ప్రైమ్ మినిస్టర్ ఒక లేఖ రాసింది, ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీ అమల్లోకి రావాలి అని చెప్పి. ఇందిరాగాంధీ గారు ఆర్టికల్ 352 ప్రకారం ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే థర్డ్ ఆప్షన్ ఎంచుకొని ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని ప్రవేశపెట్టారు. ప్రజలకు వచ్చే నష్టాలు ఏంటంటే, పూర్తి స్థాయిగా ప్రజాస్వామ్య దేశం కాస్త అధికారం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది. ప్రజలు వాయిస్ పెట్టకూడదు, మీడియా వాయిస్ పెట్టకూడదు, పబ్లిక్ లోకి వచ్చి ధర్నాలు చేయకూడదు. పూర్తి హక్కు అధికారం మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటది. ఎదురు తిరిగిన అంటే సామాన్యులు చాలా మంది ఎదురు తిరగల 1,00,000 మందికి పైగా స్టేషన్ లో పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. చాలా మందికి చాలా ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొయ్యారు. ఈ రాజ్యాంగాన్ని ఎలా మార్చారంటే, ఇందిరాగాంధీ గారి రాజ్యాంగంలో చేసిన మార్పు ఏంటంటే 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్.